డెడ్ బాడీ పోస్ట్ మార్టం కాగానే శ్రీపతి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇక మీరు బయలుదేరచ్చు. పదండి. భూమే, భూమే, భూమి, మే, భూమి ఎక్కడికి? కొండమ్మా, ఆ, ఇది మన అప్పలరాజు పెట్టుకునే లాంటిదేనే. అచ్చమ్మ అట్టానే ఉన్నదే. అంటారు ఇది మా అన్నదే. కొండమ్మా, అప్పలరాజు బండి నెంబరే. ఈ నంబర్ ప్లేట్ ఇది మా అప్పన్నదే భూమి. మా అప్పన్నకేమన్నది? మై గాడ్, ఈ బండి మా అప్పన్నదే. అన్నా నీకేమన్నదన్నా? నీకేమైనాదిరా? ఇన్స్పెక్టర్, అప్పన్నా, అప్పన్నా, అప్పలరాజు, అప్పన్నా. అప్పలరాజు, ఏయ్, ఏమినదే? అప్పలరాజు. థ్యాంక్ గాడ్ ఇతను బతికే ఉన్నాడు. ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం. డెడ్ బాడీ డ్రెస్ తాలూకు చున్ని అప్పలరాజు చేతుకుందేంటి? కార్ని బైక్ని ఒకేసారి డాష్ ఇచ్చినట్టున్నారు, కానీ ఈ చున్నీ ఇతని చేతికెలా చుట్టుకునుంది? అవన్నీ ఆలోచించే టైం లేదు. అప్పన్నా, ఆసుపత్రికి తీసుకెళ్దాం. అప్పన్నా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,